నిమిషం అండి చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం హోల్లో ఉంటే. అలాగే మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, మనకి జనసేన నేత రాయపూడి వేణు గారు కూడా యాడ్ అయ్యారు. నమస్కారం అండి. నమస్కారం వేణు గారు. జనసేనలో జానీ మాస్టర్ క్రియాశీలకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. జనసేనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అపర విధేయుడిగా కూడా ఆయన చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న చూస్తే టీడీపీకి సంబంధించి ఆదిమూలం కానీ లేకపోతే ఇప్పుడు జానీ మాస్టర్ కానీ ఇలా ఒకరి తర్వాత ఒకరు వివాదాలు అయితే కూటమి ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయని చెప్పాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జానీ మాస్టర్కి వచ్చిన ప్రతిదీ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి జనసేన పార్టీ నుంచి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండాలని చెప్పినప్పటికీ కూడా, కానీ పార్టీకి జరిగే డ్యామేజెస్కి సంబంధించి కానీ మరి ఇలాంటి వాళ్ళని పూర్వాపరాలు తెలుసుకోకుండా పార్టీలోకి జాయిన్ చేసుకునే అంశాలకు సంబంధించి కానీ మరి ఏ విధంగా రాజకీయ పార్టీలు ముందుకు వెళ్తున్నాయి? వీటన్నిటి కూడా ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీలకు కానీ లేకపోతే అందులో ఉన్న వారికి కానీ లేకపోతే కొంతమంది రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళకి కానీ ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అనుకోవచ్చు? అంటే ఒక పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండండి అంటే సరిపోతుందా? ముందుగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, మీకు వీక్షకులకి, ప్యానెల్లో పాల్గొనే పెద్దలకి మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలమ్మా. నమస్కారం అండి. ఎందుకంటే ఈ వివాదం దాదాపుగా 0 FIR ఫైల్ అవటం అనేది సోషల్ మీడియాలోనూ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సంబంధిత సిఐ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది కూడా మేము వినటం జరిగింది. ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఇలాంటి విషయాల్లో మరి ఆయన ఎప్పుడు కూడా అంటే మన కార్యకర్తలను ఎప్పుడు కూడా మన మంచి మార్గంలో నడవండి, మనం ప్రజలకు అండగా ఉండాలి, మనం ప్రజా సమస్యల మీదే పోరాటం చేయాలి, ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడదాం అనేటువంటి మనస్తత్వం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా మరి వాళ్ళు జరిగినటువంటి సంఘటన పూర్తిగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. తప్పుకోకుండా ఏదైతే ప్రాథమికమైనటువంటి చర్య పార్టీలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకవేళ నేను కూడా నాతో కూడా నేను అన్వయించుకోవాలి. మరి నిజంగా మనుషుల యొక్క వ్యక్తిత్వం అనేది వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటది. ఇది కేవలం మరి ప్రాథమికమైనటువంటి చర్యలోనే ఉంది కాబట్టి పోలీసులు దీని మీద మరి విచారణ జరుగుతున్నటువంటి తరుణంలో దీని మీద మనం ఆ సంఘటనని ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని మాత్రం మేము తప్పుకోకుండా దాన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం. నిజంగా గనక ఆ బాధ్యత ఆ యొక్క సంఘటనలో గనక మరి ఈ జానీ మాస్టర్ గనక పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం చట్టం దృష్టిలో అందరూ సమానమే. మా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెబుతారు, చట్టం ముందు నేను కూడా తల వంచాల్సిందే, ఒకవేళ నేను తప్పు చేసిన చట్టానికి అతీతుడిని కాదు, చట్టం నాపై కూడా చర్య తీసుకోవచ్చు అనేటువంటి చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా కూడా మరి మా పార్టీ అధ్యక్షులు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ జానీ మాస్టర్ గారి మీద వచ్చినటువంటి అభియోగంలో తప్పకోకుండా పార్టీ ప్రాథమికమైనటువంటి చర్య ఆయన్ని పార్టీకి కొన్ని కార్యక్రమాలకి దూరంగా పెట్టడం జరిగింది. రేపొద్దున నిజంగానే ఏ మహిళ అయితే అభియోగం మోపిందో అదే గనక రుజువయ్యి అన్ని రకాలుగా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా కరెక్ట్ అయితే పార్టీ తప్పుకోకుండా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి తప్పకుండా తీసుకుంటుందని చెప్పి మాత్రం మేము చెప్పగలం. వేణు గారు, దీని వెనకాల రాజకీయ ప్రమేయం ఏదైనా ఉందనుకుంటున్నారా? అంటే ఇద్దరు పెద్దలు నేను మధ్యలో ఎంటర్ అయ్యాను, నేనైతే మాట్లాడటానికి చెప్పారు. సినిమా ఇండస్ట్రీస్ లో ఈ సహజంగా జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఈ అభియోగాలు అనేది మేపుకుంటాం అనేది చాలా ఇది అంటున్నారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్ ఏంటంటే దాదాపు ఆ మహిళ పెట్టినటువంటి FIR లో దాదాపుగా 4 సంవత్సరాల నుంచి నన్ను వేధిస్తున్నాడు తర్వాత అనేటువంటి విషయాన్ని ఆమె FIR లో రాసినటువంటి సంఘటనలు చెప్తున్నారు. అయితే పూర్తి క్లారిటీగా అయితే మనకు తెలియదు, కానీ దాని మీద తెలియకోకుండా మాట్లాడటం అనేది కూడా సహజంగా కూడా కాదు. ఇందాక పెద్దలు చెప్పారు, ఏమని చెప్పారంటే క్యారివన్ లో కానీ ఎక్కడన్నా కానీ సీసీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు అమర్చితే దాదాపుగా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే కొన్ని రుజువులు దొరుకుతాయి. తర్వాత ఇలాంటి చర్యలు జరగకోకుండా ఆ సీసీ ఫుటేజ్ వలన కొంచెం నివారించవచ్చు అనేటువంటి ఒక మంచి సూచన చేశారు. తప్పకుండా అలాంటి ప్రదేశాల్లో ఎక్కడైతే మరి 4 గదుల మధ్యలో లేకపోతే ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కడైతే మరి ఈ యొక్క సంస్థలు ఉన్నాయో వాటిలో సీసీ ఫుటేజ్ ఇవాళ టెక్నాలజీ డెవలప్ చెందింది కాబట్టి మనం అనుకునేటువంటి మాటల కన్నా ఇవాళ టెక్నాలజీ ద్వారా మనం అనేక విషయాలను మనం ఛేదించేటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి తప్పకుండా సీసీ కెమెరాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఇది ఇన్వెస్టిగేషన్ రూట్ లో ఉంది కాబట్టి
దీన్ని రాజకీయ కోణంతో చూసే కన్నా కూడా అక్కడ ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఏంటి అనేది మనకు 2-3 రోజుల్లో ఆమె స్వయంగా బయటకు వచ్చి ఆమె మాట్లాడటం కానీ, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కానీ దీని మీద ఒక కమిటీ అనేది కూర్చోవటం, ఈ ఎవరైతే ఈ డాన్స్ మాస్టర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా కూర్చుని ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఇందా సోషల్ మీడియాలో వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా తీసుకునేటువంటి నిర్ణయాలు, వాళ్ళు వెల్లడించేటువంటి విషయాలను అన్ని కూడా బయటకు వచ్చిన తర్వాత మా యొక్క అభిప్రాయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పగలను మాత్రం నేను చెప్పగలను. ఓకే వేణు గారు, ఒక నిమిషం హోలో ఉండండి. ఫర్ ద పీపుల్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం మనకి